హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ నవరాత్రులు అండి. ఈరోజు డే 1 అనమాట. నేను ఇప్పుడు 3 అవుతుంది టైము. ఇప్పుడే నిద్ర లేచాను. ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి ఈరోజు ఏమేమి చేస్తానని మీకు ఈ వ్లాగ్ రూపంలో చూపిస్తానన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా. ఇప్పుడైతే నేను టకాటకా ఫ్రెష్ అయిపోతాను. ఈరోజు మా హస్బెండ్ భవానీ మాల కూడాను ధరిస్తున్నారు. సో నేను తొందరగా రెడీ అయిపోయి పూజలు ఇంట్లో దీపారాధన చేసి నాకు దగ్గరలో ఉన్న శివాలయము అండ్ దుర్గమ్మ గుడికి కూడా నేను విజిట్ చేస్తానన్నమాట. సో నేను ఈ వీడియోలో ఏమేమి చేశాను అనేది మీకు డే 1 వ్లాగ్ లాగా అనమాట అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరం. సో ఇప్పుడైతే నేను ఇక్కడ తొందరగా రెడీ అవుతున్నా అనమాట. ఈ రెడీ అయ్యేంటే నేను ఇక్కడ దీపారాధన అనేది స్టార్ట్ చేస్తాను. మా హస్బెండ్ ఆల్రెడీ సన్నిధానంకి వెళ్ళిపోయారు. సో ఇక్కడైతే నా దీపారాధన అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. బయట మెల్లమెల్లగా లైటింగ్ అనేది వస్తుందన్నమాట. ఎంత బాగుందో, చల్లగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇంకా మా ఇంటి ముందు శివాలయం అని చెప్పాను కదా, ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నాయో. ఇక్కడ దుర్గమ్మ గుడి అనమాట. ఇప్పుడైతే నేను వీటిని కూడా గుడికి వెళ్తాను. సో నేను అక్కడ ఏమేమి చేస్తాను అనేది కూడా మీరు చూడండి. మా చెరిగడు మార్నింగ్ 3 o'clockకి మా హస్బెండ్తో పాటు లేచిపోయాడు అనమాట. అప్పటి నుండి ఒకటే కంగారు అయిపోతున్నాడు ఈరోజు. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు సన్నిధానంలో ఏమేమి చేశారు అనేది నాకు వీడియో సెండ్ చేశారనమాట. ఇక్కడైతే భవానీ మాల ధరించిన తర్వాత అక్కడ పూజకి రెడీ చేస్తున్నారు. దుర్గమ్మ ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. సో నేను ఇంట్లో దీపారాధన కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే శివాలయానికి రెడీ అయ్యానమాట. మా తమ్ముడికి రారా అంటే వాడు కూడా రెడీ అవుతున్నాడు గైస్. వాడు రెడీ అయినాక నేనైతే ఇప్పుడు శివాలయం దగ్గరికి వెళ్తాను. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే ఇక్కడ గుడి కూడా చాలా పెద్దగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. సో శివయ్య చల్లగా మార్నింగ్ కూర్చున్నట్టు అనిపించింది. అంత ప్రశాంతంగా గుడికి వెళ్ళి రాగానే అయ్యింది. ఇప్పుడైతే నేను దుర్గమ్మ గుడికి కూడా వెళ్ళాలన్నమాట. ఇంకా ఆల్రెడీ షాప్కి కూడా టైం అయిపోతుంది. మా హస్బెండ్ లేరు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. చూసారా గుడి వాతావరణం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అస్సలు గుడి నుంచి రాబుద్ది అయ్యట్లేదు. ఇంతలో మా షాప్లో వర్క్ చేసే అబ్బాయి ఉంటాడు కదా, తను కూడా వచ్చాడనమాట. ఎల్లు దర్శనం చేసుకో అంటే ఇంకా అబ్బాయి కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాడు.
సో ఇక్కడ నేను మా తమ్ముడు దర్శనం కంప్లీట్ చేసుకొని మా తమ్ముడు షాప్కి వెళ్ళాడనమాట. నేనైతే ఇంకా రిటర్న్ ఇంటికైతే వచ్చాను. ఇంట్లో చెర్రీ ఉన్నాడు కదా, వాడి కోసం మిల్క్ వెయిట్ చేశాను గైస్. వాడికి మిల్క్ వెయిట్ చేసి వాడి దగ్గర పెట్టాను. అలాగే నేను కూడా టీ చేసుకున్నాను. అప్పుడు టైం 6:30 అయిపోయింది. ఇంకా మా చెర్రీగడ్లో గుడ్ విష్ ఏదైనా ఉంది అంటే, వాడికి పాలు అక్కడ పెట్టాను, ఇది వేడిగా ఉంది నువ్వు తాగక నేను వచ్చి చెప్పినంత వరకు అంటే అలానే కూర్చొని చూస్తున్నాడు గైస్. మీరు చూడండి, నేను వాడి ఎదురుగా పాలు సగం వంపుతాను అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎక్కువ పెట్టను, కొంచెమే పెడతాను. యాక్చువల్లీ పాలు పెట్టకూడదు అంటారు కదా, వాడికి అలవాటు అయిపోయింది. ఎన్నిసార్లు మానిపించినా సరే మానట్లేదు. మెల్లమెల్లగా అలా తగ్గిస్తూ వస్తున్నాను అనమాట. చూడండి నోరుతో ఎలా చేస్తున్నాడు. కానీ తాగకు, అవి వేడిగా ఉన్నాయంటే అలా చూస్తూ కూర్చుంటాడు గైస్. వాడికి తెలుసు అవి వేడిగా ఉన్నాయి, మూత పెడితే కాలిపోద్ది అని చెప్పి. చూసారా భలే గంటాడు. వాడికి నాకు అవి కావాలి అన్నప్పుడు అలా నోరుతో అలా చేసి చూపిస్తాడు నాకు కావాలి అని చెప్పి. ఇంకా అవి చల్లగైనంత వరకు అలానే వెయిట్ చేస్తాడు. నేను వచ్చి మళ్ళీ తాగు అని చెప్తేనే వాడు తాగుతాడు. సో ఇంకోవైపు మిగిలిన పాలతో నేనైతే నా కోసం టీ పెట్టుకున్నా అనమాట. నేను ఒక్కదాన్నే కాబట్టి ఒక హాఫ్ కప్ టీ అయితే చేసుకుంటాను. ఇది తాగి నేను మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ కూడా నేనే పూజ చేయాలి కాబట్టి ఇంకా తొందరగా టీ అయితే ఇక్కడ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఈరోజు చాలా హెడ్ఏక్ అనిపిస్తుంది. నేను ఎర్లీ మార్నింగ్ తలకి స్నానం చేసి ఇలా హెయిర్ టై చేసుకుంటే చాలా హెడ్ఏక్ వస్తుంది గైస్. చూసారా చెర్రీగడ అక్కడ పాలు కోసం అలా చూస్తూనే కూర్చున్నాడు. నేను వెళ్ళి తాగురా చల్లగా అయిపోయి అని చెప్తేనే వాడు తాగుతాడు. అప్పటి వరకు తాగుడు, వాడికి భయం కూడాను. ఎంత క్యూట్గా చూస్తున్నాడో వాడు. అలా చూస్తుంటే నాకు మనసు ఎంత అదలా అనిపిస్తుంది గైస్. ఎంత బుజ్జిగా అలా కొల్లేసుకుని ఎప్పుడు చెప్తానా ఎప్పుడు తాగుతానా అన్నట్టు చూస్తున్నాడు. ఇంకా పాలు కూడా వేడి అవ్వలేదు, అది చల్లగా అవ్వలేదు. నేను చెక్ చేశాను, వేడిగా ఉన్నాయి. సో ఒక 5 నిమిషాలు ఆగు, చల్లగా అయిపోతాయి, అప్పుడు తాగు అని చెప్పాను అనమాట. ఇంతలో నా టీ అయితే అక్కడ రెడీ అయిపోయింది. నేను కూడా టీ వంపుకొని రావాలి ఇక్కడికి. నా పూజ చూసారా ఎంత ప్రశాంతంగా కంప్లీట్ అయ్యిందో. ఇప్పుడైతే నా టీ వంపుకొని నేను కూడా చెర్రీగడ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని అలా ప్రశాంతంగా నా టీ కంప్లీట్ చేస్తాను. అలాగే వాడితో పాటు ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే వాడు కూడా కూల్గా ఉంటాడు గైస్. లేదంటే ఇంకా నేను వెళ్ళేటప్పుడు అరుస్తాడు అనమాట. నేను టీ తాగినంతసేపు వాడి దగ్గరే కూర్చొని వాడికి ఏదో ఒకటి ఇలా మసాజ్ చేస్తున్నట్టుంటే వాడు కూల్ అవుతాడు. నేను వెళ్ళేటప్పుడు అసలు సౌండ్ కూడా చేయడు. మళ్ళీ నేను వచ్చేటంత వరకు ప్రశాంతంగా పడుకుంటాడు. సో ఇక్కడైతే నేను టీ తీసుకెళ్ళాను. నీ పాలు కూడా చల్లగా అయిపోయి తాగు చెర్రీ అంటే అప్పుడు వాడు తాగుతున్నాడు. ఎంత క్యూట్గా చూడండి మీరు కూడా. నేను ఎప్పుడైనా మార్నింగ్ కనుక నిద్ర లేస్తే ఆ రోజు మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మూడంతా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎప్పుడు అదే ఫీలింగ్ ఉంటుంది. కానీ డైలీ లేగాలనుకుంటాం కానీ మనకైతే సెట్ అవ్వదు. సో మనం బిజినెస్ చేస్తాం కాబట్టి నైట్ వెళ్ళేటప్పుడు లేటు, మార్నింగ్ లేవాలి అంటే కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఇక్కడికైతే నేను వచ్చి మొత్తం దేవుడు పట్టాలంతా తీసి క్లీన్ చేశాను గైస్. షాప్లో కూడా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసి కూర్చున్నాను గైస్. ఇప్పుడైతే టైము 8:30, 9 అవుతుంది.
ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సో ఇదే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి. ఇది నవరాత్రి డే ఫస్ట్ అనమాట. సో రేపటి బ్లాగ్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే వీడియో గైస్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా హస్బెండ్ వాళ్ళ సన్నిధానంలో ఈరోజు బాల త్రిపుర సుందరి చూడండి.